హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏకేఎస్ జీకే పాయింట్. ఈరోజు వీడియోలో మనం భారతదేశానికి సంబంధించిన టాప్ 10 అత్యంత ముఖ్యమైన మరియు ఆసక్తికరమైన జనరల్ నాలెడ్జ్ ప్రశ్నలను చూడబోతున్నాం. మరి మీరు ఈ 10 ప్రశ్నలలో ఎన్నింటికి సరైన సమాధానాలు చెప్పగలరో కింద కామెంట్ చేయండి. భారతదేశంలో మొట్టమొదటిసారిగా సూర్యుడు ఏ రాష్ట్రంలో ఉదయిస్తాడు? ఆప్షన్ ఏ అస్సాం, బి అరుణాచల్ ప్రదేశ్, సి గుజరాత్, డి మేఘాలయ. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ద రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి అరుణాచల్ ప్రదేశ్. భారతదేశానికి తూర్పు చివరన ఉన్న రాష్ట్రం అరుణాచల్ ప్రదేశ్. అందుకే ఇక్కడ దేశంలోనే అందరికంటే ముందుగా సూర్యోదయం అవుతుంది. అరుణాచల్ అనే పదానికి ఉదయించే సూర్యుని ల్యాండ్ అని అర్థం. నెక్స్ట్ వన్, భారతదేశంలో వైశాల్యం పరంగా అతిపెద్ద రాష్ట్రం ఏది? ఆప్షన్ ఏ మధ్యప్రదేశ్, బి మహారాష్ట్ర, సి రాజస్థాన్, డి ఉత్తరప్రదేశ్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ద రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి రాజస్థాన్. వైశాల్యం లేదా ఏరియా పరంగా రాజస్థాన్ భారతదేశంలోనే అతిపెద్ద రాష్ట్రం. ప్రసిద్ధ థార్ ఎడారి కూడా ఈ రాష్ట్రంలోనే ఉంది. జనాభా పరంగా చూస్తే ఉత్తరప్రదేశ్ మొదటి స్థానంలో ఉంది. నెక్స్ట్ వన్, మన జాతీయ జెండాలోని అశోక చక్రంలో ఎన్ని ఆకులు ఉంటాయి? ఆప్షన్ ఏ 20, బి 24, సి 26, డి 28. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ద రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి 24. మన జాతీయ జెండా మధ్యలో ఉండే నీలిరంగు అశోక చక్రంలో 24 ఆకులు ఉంటాయి. ఇవి రోజులోని 24 గంటలను మరియు దేశం నిరంతరం సాధించాల్సిన ప్రగతిని సూచిస్తాయి. నెక్స్ట్ వన్, దక్షిణ గంగా అని ఏ నదిని పిలుస్తారు? ఆప్షన్ ఏ గోదావరి, బి కావేరి, సి కృష్ణ, డి నర్మదా. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ద రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ గోదావరి. దక్షిణ భారతదేశంలోనే అతి పొడవైన మరియు పెద్ద నది అయినందున గోదావరిని దక్షిణ గంగా లేదా వృద్ధ గంగా అని పిలుస్తారు. ఇది మహారాష్ట్రలోని త్రయంబకేశ్వరం వద్ద జన్మించింది. నెక్స్ట్ వన్, భారత రాజ్యాంగ పితామహుడు అని ఎవరిని అంటారు? ఆప్షన్ ఏ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, బి జవహర్లాల్ నెహ్రూ, సి మహాత్మా గాంధీ, డి సర్దార్ వల్లభాయ్ పటేల్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ద రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. మన దేశానికి దిశానిర్దేశం చేసిన అత్యున్నత గ్రంథమైన భారత రాజ్యాంగాన్ని రూపొందించిన డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్గా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వ్యవహరించారు. అందుకే ఆయనను రాజ్యాంగ పితామహుడు అంటారు. ఆరవ ప్రశ్న, భారతీయ రూపాయి చిహ్నాన్ని డిజైన్ చేసింది ఎవరు? ఆప్షన్ ఏ డి ఉదయ్ కుమార్, బి ఉదయరామ్, సి డాక్టర్ రఘురామ్, డి అమర్ సింగ్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ద రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ డి ఉదయ్ కుమార్. 2010లో భారత ప్రభుత్వం అధికారికంగా ఆమోదించిన రూపాయి కొత్త సింబల్ను ఐఐటి గౌహతికి చెందిన డిజైనర్ డి ఉదయ్ కుమార్ రూపొందించారు. ఇది దేవనాగరి లిపిలోని రా మరియు రోమన్ లిపిలోని ఆర్ కలయికతో ఉంటుంది. నెక్స్ట్ వన్, మానవ శరీరంలో అత్యంత పెద్ద అవయవం ఏది? ఆప్షన్ ఏ చర్మం, బి కాలేయం, సి గుండె, డి మెదడు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ద రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ చర్మం. మానవ శరీరంలో వెలుపల ఉండే చర్మం అన్నిటికంటే వైశాల్యం పరంగా అతిపెద్ద అవయవం. ఒకవేళ శరీరం లోపల ఉండే అతిపెద్ద గ్రంథి అని అడిగితే కాలేయం అని సరైన సమాధానం అవుతుంది. నెక్స్ట్ వన్, ఇస్రో ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? ఆప్షన్ ఏ శ్రీహరికోట, బి బెంగళూరు, సి ముంబై, డి న్యూఢిల్లీ. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ద రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి బెంగళూరు. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో హెడ్ క్వార్టర్స్ కర్ణాటకలోని బెంగళూరులో ఉంది. అయితే రాకెట్లను ప్రయోగించే సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ మాత్రం ఆంధ్రప్రదేశ్లోని శ్రీహరికోటలో ఉంది. నెక్స్ట్ వన్, భారతదేశంలో పూర్తిగా ఉన్న అతి ఎత్తైన పర్వత శిఖరం ఏది? ఆప్షన్ ఏ కాంచనగంగా, బి K2, సి అన్నైముడి, డి నందాదేవి. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ద రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ కాంచనగంగా.
ప్రపంచంలోనే 3వ అతి ఎత్తైన పర్వతమైన కాంచనగంగా సిక్కిం రాష్ట్రంలో ఉంది. ఇది భారతదేశంలో ప్రస్తుతం ఉన్న అత్యున్నత శిఖరం. K2 శిఖరం ప్రస్తుతం పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ఉంది. నెక్స్ట్ వన్, భారతదేశ జాతీయ క్రీడా దినోత్సవాన్ని ఎవరి జయంతి సందర్భంగా జరుపుకుంటారు? ఆప్షన్ ఏ సచిన్ టెండూల్కర్, బి మేజర్ ధ్యాన్ చంద్, సి మిల్కా సింగ్, డి కపిల్ దేవ్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ద రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి మేజర్ ధ్యాన్ చంద్. భారత హాకీ దిగ్గజం, హాకీ విజార్డ్ అని పిలువబడే మేజర్ ధ్యాన్ చంద్ పుట్టినరోజు అయిన ఆగస్టు 29వ తేదీన ప్రతి సంవత్సరం భారతదేశంలో జాతీయ క్రీడా దినోత్సవంగా జరుపుకుంటారు. సో ఫ్రెండ్స్, ఇవి ఇవాళ టాప్ 10 క్వశ్చన్స్. ఇక మీకోసం ఒక చిన్న టెస్ట్ క్వశ్చన్. భారతదేశంలో అత్యధిక జనాభా కలిగిన రాష్ట్రం ఏది? దీని సమాధానాన్ని తప్పకుండా కింద కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి ఎడ్యుకేషనల్ వీడియోల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి.